మరి ఈ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? ఈ హార్ట్ అటాక్ అనేది కూడా పలు రకాలు ఉంటుంది. ముఖ్యంగా దాన్ని 2 విభాగాలుగా విభజిస్తాం. ఒకటి అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. 2 క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటాం. అక్యూట్ హార్ట్ అటాక్ అంటే మనకి సడన్‌గా ఏదన్నా బ్లాక్ అయిపోతే కంప్లీట్‌గా నీళ్ళు బంద్ అయితాయి. ఆ విధంగా గుండెలో బ్లాక్ అంటే రక్తం గడ్డగట్టడం వల్ల సడన్‌గా బ్లాక్ అయిపోయి కింద రక్త సరఫరా అనేది జరగదనమాట. అలా జరిగినప్పుడే ఈ గుండె యొక్క కండరం అనేది వీక్ అయిపోయి సడన్ హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట. ఇది అక్యూట్. ఇది సడన్ హార్ట్ అటాక్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే 50% మంది హాస్పిటల్‌కి రీచ్ కాలేరు. కాబట్టే దీన్ని ఇమ్మీడియేట్‌గా గుర్తించి ట్రీట్మెంట్ ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ హా ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి నిదానంగా ఈ ట్యూబ్ అనేది నిదానంగా మూసుకుపోతూ వస్తుంది. దాన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే రక్తం సరఫరా అనేది నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఇనిషియల్‌గా ఒక 50, 60%, 70% వరకు వీళ్ళలో పెద్ద లక్షణాలు తెలియవు. అదే 70, 80% బ్లాక్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నడిస్తే ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడం, అంటే ఏదైనా పని చేస్తే ఇబ్బంది కలగడం అనేది జరుగుతుందనమాట. సో ఇవి హార్ట్ అటాక్‌లో కారణాలు. అంటే 2గా విభజిస్తాం. ఒకటి సడన్, ఒకటి నిదానంగా డెవలప్ అవుతుంది. ఈ సడన్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది ప్రాణాన్ని తీస్తుంది కాబట్టి దీన్ని రికగ్నిషన్ అనేది మనం తొందరగా చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.